హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కౌశిక్‌కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దాత్రి కేదార్ బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నర్సు బయటికి రావటంతో మీరు లోపలికి వెళ్ళొచ్చని చెప్తుంది. దాత్రి కేదార్ పరుగులు పెడుతూ లోపలికి వెళ్తారు. డాక్టర్ మా వదినకి ఎలా ఉంది అని దాత్రి అడగటంతో మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు, షీ ఈజ్ సేఫ్ అని చెప్తుంది. ఇక కౌశికి మెలకువలోకి వచ్చి డాక్టర్ నా బిడ్డ నేను హాస్పిటల్లో ఉన్నానా జగదాత్రి అని అడుగుతూ ఉంటే అవును వదిన మీరేమీ కంగారు పడకండి అని దాత్రి అంటుంది. మరి నా బిడ్డ నా కడుపులో బిడ్డ అని కౌశికి అడుగుతూ ఉంటే బిడ్డ కూడా క్షేమంగా ఉంది కౌశికి గారు, మీరు స్ట్రెస్ ఫీల్ అవుద్దని చెప్పాను కదా, ఇంకో 15 డేస్లో మీకు డెలివరీ ఉంది, ఈ సమయంలో మీరు ఇలా ఏంటి అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే డాక్టర్ ఇంట్లో చిన్న ఒక ఇష్యూ అందుకే ఇలా జరిగింది, ఇక మీదట మా వదిన చాలా జాగ్రత్తగా ఉంటుంది, మేము చూసుకుంటాం అని చెప్పడంతో టేక్ కేర్ అంటూ డాక్టర్ వెళ్తుంది. జగదాత్రి అసలు ఏం జరిగింది, నేను గదిలో ఉన్నానన్న విషయం మీకెలా తెలిసింది అని కౌశికి అడగటంతో కీర్తి చెప్పింది వదిన అని దాత్రి చెప్తుంది. అసలు కడుపు నొప్పి అంత ఎక్కువ అయ్యే వరకు ఎందుకున్నావక్క, ముందే చెప్పొచ్చు కదా అని కేదార్ అంటే ముందు కొంచెం మైల్డ్గానే ఉన్నింది కేదార్, గదిలోకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకునేంతలోగానే చాలా ఎక్కువైపోయింది, నేను కింద పడిపోయాను అన్నట్లు ఎవరో డోర్ వేసి వెళ్ళినట్లుగా అనిపించింది, అసలు ఏం జరిగింది చెప్పు జగదాత్రి, చెప్పకపోతే నా మీద ఒట్టే అని కౌశికి అడగటంతో ఇక జరిగిన విషయం మొత్తం కూడా దాత్రి కేదార్ వివరించేస్తారు. వదిన మీరు ఆవేశపడద్దు, ఈ సమయంలో కూర్చొని మాట్లాడుకుందాం అని దాత్రి కేదార్ అంటే అన్యం పుణ్యం ఎరగని ఇంకా లోకం చూని నా బిడ్డ ప్రాణాలు తీయాలని ఆ నిష్క చూసింది జగదాత్రి, వాళ్ళిద్దరిని నేను అస్సలు వదిలిపెట్టను అని కౌశికి అంటోంది. ఇంటికి వచ్చిన తర్వాత విషయం సుధాకర్కి చెప్తారు. వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొట్టి అసలు మీ ఇద్దరికి మనసు ఎలా వచ్చింది, బంగారం లాంటి కౌశికి కడుపులో బిడ్డను చంపాలని చూస్తారా అని 2 సార్లు వైజయంతి చెంప పగలగొట్టి తీరుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి ఏమైంది నాన్న, ఎందుకు మీరు అమ్మని అలా కొడుతున్నారు అని నిలదీస్తూ ఉంటే ఏమైందో నీకు అర్థం కావటం లేదు కదా, నీ భార్య చేసిన దానికి నీ భార్యను కొట్టలేక నేను మీ అమ్మని కొడుతున్నాను, ఏం జరిగిందో చెప్పు జగదాత్రి అని సుధాకర్ అనడంతో వదిన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిందని మాకు అబద్ధం చెప్పారు అని జరిగిన విషయం మొత్తం కూడా దాత్రి కేదార్ చెప్తారు. ఏంటి మీరు, మేమేదో వదిన కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి కావాలనే అలా చెప్పామని అలా మాట్లాడుతున్నారు అని నిషి అంటే కౌశికి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది, అప్పుడే ఇంటి ముందు నుండి క్యాబ్ వెళ్తూ ఉంటే ఆయమ్మే క్యాబ్లో వెళ్ళిందని అనుకున్నాము, అందు మాత్రానికే మేమేదో కావాలని చేసినట్లు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని వైజయంతి అంటే అవును ఎప్పుడు మేమేం చేసినా కూడా కావాలని మాపై నిందలు వేయటం మీకు అలవాటే కదా అని నిషి అంటుంది. దాంతో వెంటనే కౌశికి నిషి చెంప పగలగొడుతుంది. అక్క అంటూ యువరాజు అరుస్తూ నిషిని పట్టుకుంటాడు. ఏంట్రా ఏంట్రా అక్క అని పిలుస్తున్నావు, నీ భార్య నా కడుపులో బిడ్డ ప్రాణాలు తీయాలని చూసినప్పుడు ఈ అక్క గురించి నువ్వేమైనా ఆలోచించావా, అసలు దీనికి అంతటికీ కారణం ఈ నిష్కనే అని కౌశికి నిలదీస్తూ ఉంటే చూడండి వదిన, నీ కడుపులో బిడ్డని మేము చంపాలని చూడలేదు, అసలు మీకు కడుపు నొప్పి రావటానికి కారణం మేము కాదు, మీకున్న కాంప్లికేషన్స్ వల్ల మీకు కడుపు నొప్పి వస్తే మమ్మల్ని దోషులుగా నిలబెడతారేంటి, మమ్మల్ని తిడుతున్నారేంటి అని నిష్క నిలదీస్తూ ఉంటే కానీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానని జగదాత్రి వాళ్ళని నమ్మించిందైతే నువ్వే కదా, నా కూతురు కీర్తి కనుక నన్ను చూసి ఉండకపోయింటే నేను నా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని కౌశికి అంటే అమ్మి నిజంగా నువ్వు హాస్పిటల్కి పోయావని అనుకున్నాం అని వైజయంతి ఇంకా బుకాయిస్తూ ఉంటుంది. అవునా పిన్ని, అయితే నా కార్లో టైర్లో గాలి ఎలా పోయింది, నా ఫోన్ సైలెంట్లోకి ఎలా వెళ్ళింది, నా చెప్పులు ఏమైపోయాయి, నా డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది. చెప్పండి పిన్ని, దీనికి సమాధానం చెప్పరేంటి అని కౌశికి నిలదీస్తూ ఉండటంతో ఏంటక్క ఇంట్లో నిషి అమ్మ మాత్రమే ఉన్నట్లు మాట్లాడుతున్నావు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని దాత్రి కేదార్ని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అంతే యువరాజు, మనల్ని ఇంట్లో నుంచి పంపించటానికే ఈ కౌశికి వదిన ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటుందని నిష్క అంటే చాలే నోర్ముయ్, ఈ నీచపు పని చేసింది నువ్వు ఈ వైజయంతినే అని చెప్పి ఈ ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు, ఇంకా కప్పి పుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు, సిగ్గులేదా నీకు అని సుధాకర్ తిడుతూ ఉంటాడు. ఇప్పటికైనా మారు నిషి, కౌశికి వదిన్ని ఏదో చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా కలిసిమెలిసి ఉందాం అని దాత్రి అంటే అవునని కేదార్ అంటాడు.
ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యిందంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏం చేస్తావురా, ఏం చేస్తావు అని యువరాజ్ అంటాడు. యువరాజ్, ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు, ఇంతటితో ఊరుకుంటావా అని ధాత్రి దండం పెడుతూ ఉంటుంది. ఏంటే నా భర్తని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఈ ఇంట్లో జరుగుతున్న గొడవల అన్నిటికీ కారణం మీరే, అసలు మీరు ఈ ఇంట్లో ఉండకపోతే ఇలాంటి గొడవలే జరగవు, నడవండి బయటికి. ఈ ఇంటి కోడలుగా నేను చెప్తున్నారు, నడుస్తారా లేదా, మీకు ఇలా చెప్తే ఎందుకు నడుస్తారు, నడవరు కదా అని నిషి కేదార్ కాలర్ పట్టుకోవటానికి రాగానే ధాత్రి నిషి చేతిని మెలిపెట్టి తిప్పేసి విడిచి పడేస్తూ, ఏంటి నువ్వు కేదార్ని కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన చేస్తేనే నీ చెయ్యి విడిచి పడేస్తాను, ఇది నేను కేదార్ భార్యగా చెప్తున్నాను అని ధాత్రి అంటే, ఏం చేస్తున్నావే రాక్షసి, చెయ్యి వదలివే అని నిషి అరుస్తూ ఉంటుంది. నేనిది నీ అక్కగా చెప్పటం లేదు, కేదార్ భార్యగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకో అని ధాత్రి నిషిని తోసిపడేస్తుంది. ఏంటక్క, ఈ జగదాత్రి నిషిని నీ కళ్ళ ముందరే ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే, జగదాత్రికి చెల్లెలపై ప్రేమ ఎక్కువ కాబట్టి కొట్టకుండా ఇలా వార్నింగ్ ఇచ్చి చెప్తోంది, అదే నేనైతే 4 తగిలించి చెప్పేదాన్ని అని కౌశికి చెప్తుంది. చూడమ్మి కౌశికి, జరిగిన దాంట్లో మా తప్పు లేదు, ఒకవేళ ఇదంతా నిజమని చెప్తారా, ఆధారాలు తీసుకురండి, అంతేకాని గాలివాటంగా ఇదే మేమంతా చేశామని చెప్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము, రాయమ్మి నిషి వెళ్దామని వైజయంతి నిషిని తీసుకొని లోపలికి వెళ్తుంది. తర్వాత నిషి గార్డెన్లో ఆలోచిస్తూ ఉంటే, ఏంటి నిషి ఇంకా అక్క మాట్లాడిన మాటల్నే గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే, లేదు, అసలు ఆ ఇంద్రాని చీప్ క్వాలిటీ ఎందుకు వాడిందో అర్థం కావటం లేదు, నన్ను మోసం చేయటానికి చేసిందా లేకుంటే ఏం చేయటానికి చేసిందో అసలు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు, అంతేకాదు రేపు అరెస్ట్ చేస్తారు కదా, అది కూడా నాకు భయమేస్తోంది అని నిషి అంటే, చూడు నిషి, ఇంద్రాని చీప్ క్వాలిటీ మెయింటైన్ చేసింది లాభాలు రావటం కోసమే అయి ఉంటుంది, నిన్ను మోసం చేయటానికైతే అసలు అయి ఉండదు, మోసం లేనిది ఏ బిజినెస్ లేదు కదా నిషి అని యువరాజు చెప్తూ ఉంటాడు. ఇక ధాత్రి కేదార్ కూడా గార్డెన్లో ఇంకొక వైపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నిషి ఆ ఇంద్రాని దగ్గర ఎంత మోసపోతుందో అర్థం చేసుకోవటం లేదు, రేపు అరెస్టు వరకు కూడా వెళ్తుంది అని ధాత్రి అంటే, అసలు నిషికి ఇప్పటికైనా అర్థమయ్యేలా చెప్పు జగదాత్రి, ఒకవేళ అరెస్ట్ కనుక అయితే నిషి జీవితమే నాశనం అయిపోతుంది అని కేదార్ చెప్తుంటే అప్పుడే సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జై హింద్ సార్ అని ధాత్రి కేదార్ మాట్లాడుతూ ఉంటే, జేడి ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి, పిల్లలు ఆ చాక్లెట్లు తినడం వల్లే అలా అనారోగ్యం బారిన పడ్డారు, మీరు రేపు వెళ్ళి వెంటనే ఆ కంపెనీని సీజ్ చేసేయండి అని చెప్పడంతో, అలాగే సార్, అంతేకాకుండా ఆ చాక్లెట్స్ అన్నింటినీ కూడా రిటర్న్ తెప్పించేస్తాను, ఇవి తినడం ఎంత ప్రమాదకరమో ప్రజల్లో అవగాహన వచ్చేలా కూడా మేం చేస్తాము అని రేపు వెంటనే వెళ్ళి సీజ్ చేసేస్తామని ధాత్రి చెప్తుంది. విన్నావు కదా కేదార్, ఇప్పటికైనా ఇంద్రాని మోసం తెలుసుకొని నిషి దూరంగా ఉంటే కొంచెమైనా సేఫ్ అవుతుంది అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది. తర్వాత నిషికి ఇంద్రాని ఫోన్ చేస్తుంది. ఏంటి ఇంద్రాని గారు, కంపెనీని సీజ్ చేస్తున్నారా అని నిషి టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటుంది. అవును, నాకు కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, రేపు సీజ్ చేసి మనల్ని అదుపులోకి తీసుకుంటారంట అని ఇంద్రాని అంటే, అసలు చీప్ క్వాలిటీతో మీరు చాక్లెట్లు తయారు చేస్తున్నారని నాకు తెలిసిందే నిన్న, నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే, అసలు దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా నిషి, ఓనర్ని నేను, నువ్వు పార్ట్నర్వి మాత్రమే, కాబట్టి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను మాత్రమే అరెస్ట్ అవుతాను, నిన్ను అరెస్ట్ చేయనివ్వనులే అని ఇంద్రాని అనడంతో, థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాని గారు, ఇంకా మీరు నన్ను మోసం చేస్తున్నారనుకున్నాను, నిందంతా మీపై వేసుకొని మీరే అరెస్ట్ అవుతారు, మీరు చాలా మంచివారని నిషి అనడంతో, రేపు కంపెనీకి వచ్చేసే నిషి, నేను ఎలాగో అరెస్ట్ అవుతాను కదా, బాధ్యతలన్నీ నీకే అప్పచెప్తాను అని చెప్పి ఇంద్రాని ఫోన్ పెట్టేస్తుంది. పోనీలే నిషి, కొన్ని రోజుల తర్వాత పై వాళ్లతో మాట్లాడి మనం మళ్ళీ కంపెనీని న్యూగా స్టార్ట్ చేద్దాం, మంచి క్వాలిటీతో చేద్దామని యువరాజ్ అంటాడు. తెల్లవారగానే ధాత్రి కౌశికి ఫోన్ చేసి, కౌశికి గారు, మేము ఆ ఫ్యాక్టరీని సీజ్ చేయడానికి వెళ్తున్నాం, మీరు కూడా టీంతో వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత కౌశికి, పిన్ని నిషి ఎక్కడా అని అడగటంతో, ఏందమ్మి మళ్ళీ ఏదో ఒక పేర్లు వేసి నిందలు వేయటానికా అని వైజయంతి అంటుంది. అది కాదు పిన్ని, ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నారంట, కాపాడడానికే అని కౌశికి చెప్తున్నా కూడా యువరాజు వైజయంతి అస్సలు పట్టించుకోకుండా, ఏంటి మేమేమైనా భయపడతామనుకుంటున్నారా, అయినా నిషి ఏ తప్పు చేయలేదు, ఇప్పుడు ఫ్యాక్టరీకే వెళ్ళింది అని చెప్పటంతో, అసలు బుద్ధుందా, నిషి వెళ్తే నిషిని కూడా అరెస్ట్ చేస్తారు కదా అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. చూడండి, మీరు మమ్మల్ని భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు, నిషి ఏ తప్పు చేయలేదు, అయినా ఆ ఎమ్మికి ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని వైజయంతి యువరాజు చాలా కేర్లెస్గా మాట్లాడతారు.
వీళ్ళకి చెప్తే ఎందుకు అర్థం కావటం లేదు అని కౌశికి, ధాత్రి బాధపడుతూ ఉంటారు. తర్వాత ఇంద్రాణి పేపర్స్ అన్నీ రెడీ చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఆ నిషి రాగానే నా పేరుతో ఉన్న కంపెనీలన్నింటినీ తన పేరు మీదకి మారుస్తున్నానని చెప్పి తనకి మందు తాగించేసి నేను సంతకాలు తీసుకుంటాను. అప్పుడు తర్వాత ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నిషిని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే నేను కౌశికి వల్ల కోల్పోయిన సగం డబ్బును పైగా సంపాదించేశాను అని ఇంద్రాణి చాలా సంతోషపడుతూ ఉంటుంది. మేడం అదిగో నిష్క గారు వస్తున్నారు అని మేనేజర్ చెప్పడంతో నువ్వు మందు కలిపిన జ్యూస్ని తయారు చేసి తీసుకురా అని మేనేజర్ని ఇంద్రాణి పంపిస్తుంది. నిష్క నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చినట్లున్నావు, ఇదిగో నువ్వు ఈ జ్యూస్ తాగు అని మందు కలిపిన జ్యూస్ని ఇచ్చేస్తుంది. దాంతో ఏంటిది టేస్ట్ అదోలా ఉంది అని నిష్క అడగడంతో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మేడం ఇది అని అతను కవర్ చేసేస్తారు. ఒక గ్లాస్ తాగిన వెంటనే కళ్ళంతా బ్లర్గా కనిపిస్తున్నాయి ఏంటి అని నిష్క అంటే నిన్నటి నుంచి టెన్షన్ పడుతున్నావు కదా, అందుకే నీకు బీపీ డౌన్ అయినట్లు ఉంది, ఉండు ఇంకో జ్యూస్ తాగు అని ఇంకో గ్లాసు జ్యూస్ని తాగించేస్తుంది. నా పేరు మీద ఉన్న కంపెనీలు కూడా నీ పేరు మీదే మార్చేస్తున్నాను, వీటిపై సంతకం చేయి నిష్క, ఎందుకంటే నేను జైలుకు వెళ్తే నువ్వే కదా వాటిని చూసుకోవాలి అని అనడంతో ఎక్కడ ఇక్కడ అక్కడ అని నిషి సంతకాలు పెట్టకుండా వేరే పేపర్స్ని చూస్తూ ఉంటుంది. అయ్యో దీనికి మందు ఎక్కువైపోయినట్లు ఉందే, జేడీ రాకముందే సంతకాలు చేయించేసుకోవాలి, లేకుంటే నేను అరెస్ట్ కావాల్సి వస్తుంది అని ఇంద్రాని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే జేడీ కేడీ లోపలికి వస్తూ ఉంటారు.